सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:30 తిథి విధియ మధ్యాహ్నం 3:32 వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 1:03 వరకు. వర్జం సాయంకాలం 5:29 నుంచి 7:15 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుంచి 5:40 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:06 నుంచి 5:52 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాంశాలు: త్రిపుష్కర యోగం ఉంది సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 1:03 వరకు. ఈరోజు పాతార్క యోగం ఉంది, అంటే యతిపాత ఆదివారం. ఈరోజు చేసేటువంటి దానములు నదీ స్నానములు చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తూ ఉంటాయి. మరో ముఖ్య విషయం, భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా గారి పుణ్యతిథి. ఆచరించవలసిన కార్యక్రమాలు, ఆయనకు ఇష్టమైన సేవా కార్యక్రమాలను మనం ఆచరించడం ద్వారా వారి అనుగ్రహానికి పాత్రలమవుతాం. మరచిపోలేని మరువరాని ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వర్తించి మనందరికీ మార్గదర్శకులయ్యారు. వాటిని మనం అమలు చేయడం ద్వారా, మన శక్తిని అనుసరించి అమలు చేయడం ద్వారా వారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. నేటి ఆణిముత్యాలు: మనస్సు వాక్కు కర్మల సమన్వయంతో చేసిన సాధనే సత్యవంతమైన జీవితానికి ఆధారం. మంచి చెడుల మధ్యన ఉండే రేఖ చాలా సన్ననిది. విచక్షణ అనే భూతత్వంలో దానిని వెతికి పట్టుకోవాలి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. క్షిప్రం విజానాతి చిరం శృణోతి విజ్ఞాయచార్థం భజతే న కామాత్ నాపృష్టో వ్యపయుక్తే పరార్థే తత్ప్రజ్ఞానం ప్రథమం పండితస్య. విదురుడు పండితుడికి ఇది ప్రథమ లక్షణము అంటున్నాడు. ఏమిటి? చిరం శృణోతి, జాగ్రత్తగా చెప్పింది శ్రద్ధగా ఎంతసేపైనా సరే వింటాడు. క్షిప్రం విజానాతి, వెంటనే అర్థం చేసేసుకుంటాడు. అర్థం చేసుకున్నానని చెప్పేదాన్ని కాస్త ఆవడం, చెప్పనేమని వింటూ ఉంటాడు. తెలిసిన తర్వాత విజ్ఞాయచ అర్థం భజతే నా కామాత్. నా కామాత్ అంటే నా స్వార్థాత్. స్వార్థాన్ని పెట్టుకోకుండా దాంట్లో ఉన్నటువంటి పురుషార్థం ఏదో దాన్నే, అంటే సరి అయిన లక్ష్యం ఏముంది, ఏ లక్ష్యాన్ని గురించి అతడు మాట్లాడుతున్నాడు, దాన్ని వాడికి సాధించి పెట్టడం ఎట్లాగా అని దాన్ని మాత్రమే ఆలోచిస్తాడు. అంతేగాని ఇది చేస్తే నాకేం స్వార్థం తీరుతుంది, లేదా వీడికి పనిచేయడం ద్వారా మనం ఏ స్వార్థాన్ని తీర్చుకోవచ్చు అనే ఆలోచన పెట్టుకోడు.
మూడోది ఏంటంటే నా పృష్టోపయుక్తే పరార్థే, ఇతరుల విషయంలో అడగకుండా తలదూర్చడు. ఇవి పండిత లక్షణాలు అంటున్నాడు. అడగందే తలదూర్చకపోవడం, అలాగే ఇతరుడు ఏదన్నా పని అడిగితే చేసి పెట్టేటప్పుడు దాని ద్వారా తన స్వార్థాన్ని కూడా గుంజుకుందామని ప్రయత్నం చేయకుండా ఉండటం, ఇవి ఉత్తమ లక్షణాలు అంటున్నాడు. దశరథుడి యొక్క మంత్రుల్లో సుమంత్రుడు అని ఒక మంత్రి ఉండేవాడు. ఆయన అటు దశరథుడికి, తర్వాత శ్రీరామచంద్రుడు రాజ్యపాలనలోకి వచ్చాడు, శ్రీరాముడు కూడా మంత్రిగా పనిచేశాడు. చాలా ఉత్తమ వ్యక్తిగా ప్రసిద్ధి పొందినవాడు. ఆ తర్వాత శ్రీరాముడు సీతా పరిత్యాగం చేసేశాడు. ఆ పరిత్యాగం కూడా లక్ష్మణస్వామి ద్వారా చేయించాడు. లక్ష్మణస్వామిని ఆవిడని తీసుకెళ్ళి అడవిలో దింపేసి రమ్మని పంపించాడు. లక్ష్మణస్వామికి కడుపంతా తరుక్కుపోయింది. అన్నగారి మీద పీకల దాకా కోపంగా ఉంది. ఆ కోపంలో ఆ సుమంత్రుడి దగ్గర తన ఆక్రోశం అంతా కూడా వెళ్ళగక్కేశాడు. చీచి, ఇట్లాంటి పిచ్చి పని చేశాడు మా అన్నయ్య, చక్రవర్తి అన్నయ్య కాదంటాను వీల్లేదు, నేను చేసేసానని చెప్పిన పని చేయకుండా ఉంటే బాగుండేది అని ఆ కుటుంబ రహస్యమైనప్పటికీ కూడా ఆ సుమంత్రుడి దగ్గర బయట పెట్టేశాడు. సుమంత్రుడు అంతా విని విని, అయ్యా లక్ష్మణ, నీకు రహస్యం చెబుతాను. మీ నాన్నగారు బతికున్న రోజుల్లోనే ఒకసారి మీ నాన్నగారు నేను కలిసి వశిష్ఠాశ్రమానికి వెళ్ళాం ఏదో పని మీద. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ దూర్వాస మహర్షి కూర్చుని ఉన్నాడు. ఏవో మాటలు వచ్చినాయి. అప్పుడు మీ అన్నగారు ఇంకా పుట్టలేదు, మీ సంతానం కలగలేదు, సంతానం లేదని బాధపడుతున్నాడు మీ నాన్నగారు. ఆ దూర్వాసుడు, నీకు సంతానం కలుగుతుంది లేవయ్యా, నీ సంతానంలో లోటు లేదు, నీ పెద్ద కొడుకు అందరికంటే చాలా గొప్పవాడు పుడతాడు, కానీ ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆత్మసుఖ నాశకములుగా ఉంటాయి, అన్నీ కూడా తన సుఖాన్ని తన చేతులతో తనే నాశనం చేసుకునే పనులు చేస్తాడు, అటువంటి కొడుకు నీకు పుడతాడు అని చెప్పాడు. ఆత్మసుఖ నాశకుడు అంటే తెలివి తక్కువవాడు అనుకున్నాము, తెలివి తక్కువవాడు కాదని కూడా ఆయన చెప్పేశాడు. కనుక మీ అన్నగారికి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి కర్మశేషం అలా ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎలా ఉంటుందంటే ఆత్మసుఖ నాశకంగా ఉంటుంది. అంచేదేంటంటే మీ అన్నయ్య ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇది కర్మశేషంలో ఉంది కనుక మనం చేయగలిగిందేం లేదు. కనుక మీ అన్నయ్యను నువ్వు ద్వేషించద్దు, మీ అన్నయ్యను నువ్వు వ్యతిరేకించద్దు, ఆయన చెప్పింది చేయి నువ్వు. ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టాడని చాలామంది మనుషులు నాకు చెప్పారు. అటువంటి పుట్టినవాడు, ఆ విష్ణుమూర్తి అయినటువంటి వాడు, సమర్థుడైన వాడు ఆత్మసుఖం నాశకమైన పనులు ఎందుకు చేసుకుంటాడంటే ఏదో లోక కళ్యాణాన్ని మనసులో పెట్టుకునే చేస్తాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు? కనుక ఈ విధంగా నువ్వు ఆలోచించవయ్యా అని లక్ష్మణుడిని ఓదార్చాడు. ఆ మాటలు విన్నాక ఆ లక్ష్మణుడికి ఆ క్రోధావేశం తగ్గింది. నిజమే, అన్నగారి యొక్క లోతుని గ్రహించేంత సామర్థ్యం నా దగ్గర లేదు, ఏదో దివ్యమైనటువంటి ఆ లోక కళ్యాణ కార్యక్రమాన్ని మనసులో పెట్టుకునే చేసి ఉంటాడు, ధర్మ విశేషాన్ని మనసులో పెట్టుకునే చేసి ఉంటాడు అని ఊరుకుని అప్పుడే ప్రశాంతంగా ఉన్నాడు. తర్వాత అంతా మీద రామాయణ కథ మనకు తెలిసింది. ఇక్కడ సుమంత్రుడు అన్నగారికి తమ్ముడికి కొంచెం పొరపత్యాలు వచ్చాయి కనుక ఈ పొరపత్యాలని మన స్వార్థానికి ఎలా వాడుకుందాం, దీంట్లో వేలు పెట్టేసి వీళ్ళిద్దరికీ కనుక విరోధం పెంచేసినట్టయితే మనకు ఆధిపత్యం ఎలా పెరుగుతుంది అని ఆలోచించలా. ఏం ఆలోచించాడు? విజ్ఞాయజార్థం భజతే నా కామాత్. దీంట్లో రాజకార్యం చక్కగా సాధింపబడాలి, రాజ్యపాలన చాలా సుష్ఠుగా జరగాలి. అలా జరగాలంటే లక్ష్మణుడికి రాముడి మీద భక్తి అచంచలంగా నిలవాలి. దానికి ఏం కావాలో ఆ మాటలు చెప్పాడు, ధర్మమైన మాటలు చెప్పాడు, అడగకుండా దానిలో తలదొరచలేదు. కనుక అందుచేతనే సుమంత్రుడు ఉత్తమోత్తముడైన మంత్రిగా ఆచంద్రతారకంగా ఇప్పటికీ మంచిగా చెప్పుకోబడుతున్నాడు. కనుక మనం కూడా అటువంటి వ్యవహారాన్ని నేర్చుకోవాలి. లౌకిక వ్యవహారాల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇది మనసులో పెట్టుకుని కనుక రాజకీయం చేసినట్టయితే మన దేశం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఆ తరుణాన రాముడని యందున అచ్చును బోసినట్టి ఆబోతును బోలి రక్కసులమూకను క్రుమ్ముచు చీల్చుచున్ మహాభీతిని కూర్చుచున్ పొడిచి ప్రేవులు తీయుచు కూల్చుచున్ జగజ్జేతల సన్నుతులు చేకొనియుంటివి రామబాణమా.
ఓ రామబాణమా, నీ వీర విహారం, నీ పరాక్రమం ఎంతని చెప్పను. ఆ తరుణాన, ఆ రామ రావణ యుద్ధ సమయంలో రాముడు అనియందున అచ్చును పోసినట్టి ఆబోతును బోలి, గ్రామాల్లో కోడెదూడకి అచ్చు పోసి దాన్ని వదిలేసేస్తారు. అది ఆంబోతవుతుంది. దాన్ని ఎవరూ ఏమీ అంటానికి లేదు, అన్నా అది వినదు. అలా శ్రీరాముడు యుద్ధరంగంలో నిన్ను అచ్చుపోసిన ఆంబోతులాగా వదిలేశాడు. ఇక నువ్వు ఆ తరుణాన రాముడనియందున అచ్చును పోచినట్టి ఆబోతును పోలి రక్కసుల మూకను క్రుమ్ముచు, ఆ రాక్షసుల మూకని నీ కొమ్ములతో కుమ్ముతూ చీల్చుచున్ మహాభీతిని కూర్చుచున్, వాళ్ళందరికీ విపరీతమైన భయాన్ని కల్పిస్తూ పొడిచి ప్రేవులు తీయుచు, వారి పొట్టలో డొక్కల్లో గుండెల్లో పొడిచి వారి ప్రేవులు బయటకు తీసి కూల్చుచున్, నేల మీదకి ఆ రాక్షసులందరినీ కూలిపోయేలా చేస్తూ జగజ్జేతల సన్నుతులు చేకొనియుంటివి రామబాణమా. ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పాలకులు, మహర్షులు, మిగిలిన దేవతలు వీరందరూ కూడా ప్రశంసించే విధంగా వారందరి నుండి ఎన్నెన్నో అభినందనలు అందుకున్నటువంటి దానవు నువ్వు. ఓ రామబాణమా, నీకున్న శక్తి సామర్థ్యాలు, పరాక్రమం, వ్యూహ రచన నైపుణ్యం, రామభక్తి, స్వామి కార్య నిర్వహణ మా అందరికీ కూడా ప్రసాదించు. జై శ్రీరామ్. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే, గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వం నమామి కామాక్షి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. జగదంబ దివ్యక్షేత్ర దర్శనాలు చేస్తూ పాపనాశనంలో ఉన్నటువంటి అమ్మవారు. ఇది చోళరాజ్యానికి చెందినది, అనగా తమిళనాడులో ప్రధానంగా సీర్గాళి వద్ద ఉన్నది అని చెప్పుకున్నాం. తర్వాత మరొక క్షేత్రంలో ఉన్న అమ్మవారిని చూపిస్తున్నారు. నిజానికి ఈ చెప్పబోతున్న శ్లోకంతో సర్వక్షేత్రాల్లో ఉన్న అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ వైభవాన్ని వర్ణించడం పూర్తవుతున్నది. సర్వక్షేత్రాలు అంటే ఇందులో చెప్పిన సర్వక్షేత్రాలు, ఇంకా ఇందులో చెప్పని ఎన్నో క్షేత్రాలు, అక్కడ అమ్మమూర్తులు చాలా ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే తెలియజేశారు గణపతి ముని గారు. రాకా ప్రబోధ శశినో హృదయోదయస్య నౌకా విపజ్జల నిధౌ పతతాం జనానాం వేదధ్వజస్య లలితా త్రిరుచి పతాకా కాచిన్మమాస్తు శరణం శివమూల టీకా. ఇది వేదగిరి అనే క్షేత్రంలో ఉన్న అమ్మవారిని స్మరిస్తున్నారు. ఇక్కడ పేరే వేదగిరి. ఈ వేదాద్రి, వేదగిరి, వేదాచలము ఇలాంటి పేర్లతో భారతదేశంలో చాలా క్షేత్రాలు ఉన్నాయి. కొన్ని చోట్ల విష్ణువు, కొన్ని చోట్ల శివుడు కనబడుతున్నాడు. వేదాద్రి అంటే నరసింహక్షేత్రం చాలామందికి గుర్తొస్తుంది. అలాగే వేదగిరి అని ఇది కాంచీ మండలంలో ఉన్నటువంటి క్షేత్రం. ఇది శివక్షేత్రము. అయితే వేదాలను కొండగా, ఆ కొండపై భగవంతుని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, వేదములు సామాన్యులు గ్రహించలేనివి. ఎలాగైతే సామాన్యులు కొండలెక్కలేరో, అలాగే సామాన్యపు తెలివితేటలున్నవారు వేదాలను అర్థం చేసుకోలేరు. కానీ వేదం ఒక్కటే మనల్ని తరింపజేసే తత్వము. అందుకు వేదము ద్వారా తెలియబడేటువంటి భగవంతుడెవరో అతడే వేద పర్వతంపై ఉన్నాడు. కనుకనే వేదాన్ని ఇక్కడ కొండగా భావిస్తూ వేదవేద్యుడైన భగవంతుని ఆ క్షేత్రములో ఉన్న దేవతగా దర్శించాలి. వేద శివ శివో వేద అని శాస్త్రం చెప్తున్నది. వేదము శివస్వరూపమే. అందుకే వేదగిరిపై వేదధ్వజుడు అనబడే శివుడున్నాడు. ఆ శివుని యొక్క పత్ని లలిత, ఆ తల్లి పేరు లలితా త్రిపుర సుందరి. వేదగిరిపై ఉన్నటువంటి వేదధ్వజుడు శివుడు, అమ్మవారు లలితా త్రిపుర సుందరి. అందుకే త్రిరుచి అన్నారు. ఇక్కడ 3 కాంతులతో ఉన్న తల్లి అంటే త్రిపుర సుందరి అని. దుర్గాలక్ష్మీ సరస్వతుల సమైక్యమూర్తి అనక త్రిరుచి అని, సత్వరజస్తమో గుణాత్మకమైన మాయాశక్తి అనక త్రిరుచి అని 3 రకాల అర్థాలు ఇక్కడ చెప్పుకోవచ్చు.
ఆ 3 రంగుల పతాకము వలె ప్రకాశిస్తున్నది అమ్మవారు. ఎందుకంటే శివుడు వేదధ్వజుడు గనక, ధ్వజం అంటే జెండా, అమ్మవారు కూడా పతాకము వలె ఉన్నారు. ఆ పతాకానికి 3 రంగులు ఉన్నాయన్నారు. ఆ 3 రంగులు సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఒక తిరుచి పతాకగా అమ్మవారు భాషిస్తున్నారు. ఆ తల్లి త్రిపుర సుందరి, అందున వేదగిరిపై ఉన్నది కనుక ప్రధానంగా జ్ఞానస్వరూపిణి. అయితే జ్ఞానం అనేది ఎక్కడో బయట నుంచి రాదు, మన లోపలే కలగాలి. దానికే సాధన చేయాలి. ఆ సాధన ఎలా చేయాలంటే నిరంతరము భగవంతుడిని ఆశ్రయిస్తూ ఒకానొక యోగ మార్గంలో సంప్రదాయబద్ధంలో విచారణ చేయాలి. ఆ జ్ఞానరూపమైన సాధన సాగాలి అంటే గురువుని ఆశ్రయించాలి, ఈశ్వరుని ఉపాసించాలి. ఆ రెండిటితో సాధన జరగాలి. అప్పుడే జ్ఞానోదయం జరుగుతుంది. జ్ఞానోదయం ఎక్కడ జరుగుతున్నది? హృదయంలో జరుగుతుంది. అందుకే మంచి మాట అన్నారు ఇక్కడ, రాకా ప్రబోధ శశినో హృదయోదయస్య. జ్ఞానం ఒక చంద్రుడైతే చంద్రుడు సముద్ర మథనంలోంచి పుట్టినట్లుగా హృదయాన్ని మథనం చేస్తే జ్ఞానం అనే చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. అందుకే హృదయోదయస్య ప్రబోధ శశినో, ప్రబోధ శశి అంటే జ్ఞానం అనే చంద్రుడు. హృదయం అనే సముద్రాన్ని సాధనతో మథనం చేస్తే జ్ఞానం అనే చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానచంద్రునికి అమ్మవారు పూర్ణిమ వంటిది అన్నారు. అద్భుతమైన మాట ఇక్కడ. చంద్రుడికి పూర్ణిమలోనే పూర్ణత్వం కనబడుతుంది. అలాగే మనకు ఉదయించే జ్ఞానము పూర్ణ జ్ఞానం కావాలంటే, పూర్ణ జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, అది పూర్ణ జ్ఞానం కావాలంటే అమ్మవారిని పూర్ణిమ రావాలి. కనుక జ్ఞానచంద్రునికి అమ్మవారు పూర్ణిమ వంటిది అంటే ఆ తల్లి అనుగ్రహం చేతనే పరిపూర్ణ జ్ఞానము బ్రహ్మజ్ఞానము లభిస్తుంది. ఈ చెప్పడంలో ఎన్ని రకాల ఔచిత్యాలు కనబడతాయంటే, ఊరికనే దేవుడి ముందు కూర్చుంటే జ్ఞానం వచ్చేది, మనదైన సాధన చేయాలి. అందుకే మన నుంచి సాధన ఉండాలి, తల్లి నుంచి అనుగ్రహం ఉండాలి. ఈ సాధన అనుగ్రహం ఉంటేనే పండుతుంది. అందుకే మన సాధన వల్ల హృదయంలో జ్ఞానం ఉదయిస్తే అమ్మ అనుగ్రహం అనే పూర్ణిమ వల్ల ఆ జ్ఞానం పూర్ణమై బ్రహ్మజ్ఞానమే ముక్తినిస్తుంది అని చెప్పడానికై రాకా ప్రబోధ శశిన హృదయోదయస్య అన్నారు. రాక అంటే నిండు పూర్ణిమ అని అర్థం. ఇక్కడ ప్రబోధ చంద్రునకు పూర్ణిమ అనేది అమ్మవారు. నౌకా విపజ్జల నిధౌ పతతాం జనానాం. ఆపదలనే సముద్రంలో పడిపోయిన వారిని ఒడ్డున చేర్చడానికి ఉన్నటువంటి నౌక వంటిది అమ్మవారు. జ్ఞానానికి పున్నమి వంటిది, ఆపదలో ఉన్నవారిని తరింపజేసే నౌక వంటిది అన్నారు. అమ్మవారిని ఆశ్రయించే వాళ్ళు 2 రకాలు ఉంటారు. కష్టాల నుంచి బయట పెట్టమని ఆశ్రయించే వాళ్ళు కొందరైతే, అమ్మ జ్ఞానాన్ని ప్రసాదించిన కొంతమంది ఆశ్రయిస్తారు. వీళ్ళు ఎప్పుడు కొంతమందే, మొదటి వాళ్ళే ఎక్కువ మంది. అంటే కష్టాల నుంచి బయట పెట్టమని అడిగే వాళ్ళే చాలామంది కనబడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ కష్టమే. ఒక కష్టం తిరిగితే మరొక కష్టం వస్తూ ఉంటుంది. అందుకే ఈ సంసారమే కష్టాల కడలి. ఈ కష్టాల కడల నుంచి బయటకు వెళ్ళాలంటే, సముద్రం నుంచి ఒడ్డుకు వెళ్ళాలంటే పడవ కావాలి. అలాగే సంసార సముద్రం నుంచి ఒడ్డున పడాలి అంటే అమ్మవారే పడవ వలె మనల్ని అనుగ్రహిస్తున్నారు. నావే వసింధుం దురితాత్యగ్ని అని వేదమే చెప్తున్నది. అలా ఇక్కడ నౌక విపజ్జల నిధౌ పతతాం జనానాం. ఆపదలనే సముద్రంలో పడిన వారికి అమ్మవారు నౌక వలె ఒడ్డున పెడుతున్నారు. అలాంటి వేదధ్వజుని పత్ని అయినటువంటి తల్లి వేదగిరిపై ఉన్న జగదంబికకు నమస్కరించి శరణు వేడుతున్నాం. ఆ తల్లి మాకు దిక్కొగుగాక. కాచిన్ మమాస్తు శరణం శివమూల టీకా. ఇక్కడ అత్యద్భుతమైన శబ్దాన్ని ప్రయోగించారు గణపతిముని. శివమూల టీకా. అక్కడున్న లలితా త్రిపుర సుందరికి శివమూల టీకా అన్నారు. టీకా అంటే టీకా తాత్పర్యాలని చాలామంది విని ఉంటారు. ఒక పద్యానికి ప్రతిపదార్థము తాత్పర్యము రాసినప్పుడు దాని టీకా తాత్పర్యాలని చెప్తారు. అంటే ఆ చెప్పిన దానిలో ఏముందో మనకు అర్థమయ్యేటట్టు చేసేదానికి టీకా అని పేరు. ఈ తల్లి శివమూల టీకా. మూలము అంటే ఒక మూల శ్లోకం అని ఉంటుంది, దానికి టీకా రాస్తారు. అలాగే శివమూల టీకా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలియజేసే తల్లి. అమ్మ అనుగ్రహం ఉంటే కానీ శివుడు అర్థం కాడు. శివుడు అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఏమిటో, ఆ పరబ్రహ్మ జ్ఞానం ఏమిటో అమ్మ ఇవ్వాలి. ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే అర్థాన్ని చెప్పడం, దాని పేరు టీకా. అందుకే శివతత్వానికి టీకా వంటి అమ్మవారు అనగా శివతత్వాన్ని స్పష్టంగా తెలియజేసే తల్లి. శివతత్వం అంత తేలిగ్గా అర్థం కాదు, ఎందుకంటే పరతత్వం, అదే పరబ్రహ్మతత్వం, అదే పరజ్ఞానము, అదే పరతత్వము. అలాంటి ఆ పరతత్వం మనకు లభించాలంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. సృష్టిలో ఏ విద్యను లభిస్తుంది కానీ బ్రహ్మ విద్య అంత తేలిగ్గా లభించదు. అవతల వాళ్ళు చెప్తూ ఉంటే మనకు తెలివితేటలు ఉంటే అర్థమైనట్టు కనబడుతుందే తప్ప అనుభవానికి రాదు. అది అనుభవానికి రావాలి అంటే మాత్రం జగదంబ అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఆ తల్లి మునిపే చెప్పినట్లు రాకా ప్రబోధ శశినో హృదయోదయస్య, ఆవిడ జ్ఞానస్వరూపిణి, జ్ఞానప్రదాయిని.
అందుకే శివజ్ఞాన ప్రదాయిని అనేటువంటి వాక్యం లలితా సహస్రనామాల్లో ఉన్నది. ఆ శివుడంటే ఏమిటో తెలియజేసి శివజ్ఞానాన్ని ఇస్తుంది గనక జగదంబికని శివమూల టీకా అని సంబోధించారు. ఎందుకంటే శివజ్ఞానం దొరికే వరకు మోక్షం లేదు. అది ఇవ్వాలంటే అమ్మ అనుగ్రహం రావాలి. అందుకే తల్లి దయ అంత ముఖ్యమైనది. ఆ తల్లి దయ ఉంటే ఇక్కడ ఆపదల నుంచి బయటపడగలం, ముఖ్యమైనటువంటి మోక్షాన్ని కూడా పొందగలం. అందుకే 2 విషయములు ఇక్కడ చెప్పారు. జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది, ఆపదలను తొలగిస్తున్నది శివమూల టీకా అయిన వేదగిరి క్షేత్రంలో ఉన్న జగదంబిక త్రిపుర సుందరి. ఇంతవరకు వివిధ క్షేత్రాల్లో ఉన్న అమ్మవారికి నమస్కరిస్తూ ఆ సర్వక్షేత్ర స్వరూపిణైన ఉమాదేవిని శరణు వేడుతున్నారు. ఇక్కడి నుంచి శరణాగతి శ్లోకములు ప్రతివారు అమ్మవారి ముందు భక్తిగా చదువుకోవలసినటువంటి శ్లోకాలు ఇవి. ఇందులో 1-2 చదువుకున్నప్పటికీ కూడా శరణాగతి తత్వం తెలుస్తున్నది. అమ్మయే దిక్కుని ఆశ్రయించడమే. అందుకే కాచిన్ మమాస్తు శరణం అన్నారు. ఇక్కడ ఆ శరణు ఎలా వేడాలో చెప్తున్నారు. ఎందుకంటే అమ్మ పాదపద్మాల్ని శరణు వేడాలి. దేవతల పాదాలకు నమస్కారం చేయడం కనబడుతుంది. ఎందుకంటే పాదాలని పట్టుకుంటాం అంటే మన అహంకారం అర్పించినట్టు అర్థం. పాదం పట్టుకోవాలంటే తల వంచాలి. తల వంచడం అంటే అర్థం అహంకారాన్ని వదులుకోవాలి. అహంకారాన్ని వదిలి ఆశ్రయించడమే పాదాలకు నమస్కారం అనే మాటలో కనబడుతున్న భావం. మౌళౌ మహేంద్ర సుదృశ సుమనోనికాయ సంశోభతే సదసి మాన్యయివాభిజాతః రేణుశ్చ యశ్చరణభూర్లభతేగ్రపీఠం త్రాణాయ సా భవతు భూతపతేర్వధూర్నః. భూతపతి అయిన పరమేశ్వరుని వధువు అమ్మవారు. ఆ తల్లి పాదాన్ని ఆశ్రయిస్తే అల్పుడు కూడా గౌరవాన్ని పొందుతాడు. అది ఎలాంటిదంటే అమ్మ పాదాల మీద ఉన్న ఒక ధూళికణం ఇంద్రపత్ని అయిన శచీదేవి పాపిడి సింధూరంగా పెట్టుకుంటుంది. ధూళికణం అంటే అల్పమైన వస్తువే. దానిని ఏకంగా స్వర్గలోకాధిపతి అయినటువంటి సర్వసంపదలకి పతి అయినటువంటి ఇంద్రుడి భార్య ఈ సంపదలన్నీ పెట్టుకోకుండా కేవలం ధూళిని మాత్రమే నెత్తిని పెట్టుకుంటుంది. మామూలుగా బయటపడున్న ధూళిని పెట్టుకోలేదు. అమ్మ పాదాల మీద ఉన్న ధూళిని పెట్టుకుందంటే అమ్మ పాదాన్ని ఆశ్రయించిన ధూళి ఎంత గొప్పదే అంటే సాక్షాత్తు ఇంద్రుడి భార్య పాపిట సింధూరంగా ధరించగలిగేటంత గొప్ప స్థానాన్ని పొందింది. అందుకే తల్లి పాదాన్ని ఆశ్రయించిన వాడు ఉన్నత స్థితిని పొందుతాడు అని చెప్పడం ఎంత గొప్పగా ఉన్నదో ఇక్కడ. అలా గొప్పతనాన్ని ఇచ్చేటువంటి అమ్మ పాదాలను ఆశ్రయిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. మాధవాయ నమః. బ్రహ్మ ఆలోచిస్తున్నారు. ఆహా, ఆశ్చర్యంగా ఉంది. ఈ దివ్య ప్రాణి వరాహ రూపంలో ఉంది. నా ముక్కు నుండి బయటకు వచ్చి నా ఎదుటే నిలిచి ఉంది. మొదట బొటన వ్రేలంతగా ఉంది. చూస్తూ ఉండగానే క్షణకాలంలో పెద్దదైపోయి కొండంతగా పెరిగిపోయింది. భగవంతుడైన శ్రీహరి ఈ రూపంలో వచ్చి నా మనస్సును మోహించేటట్లుంది. బ్రహ్మదేవుడు ఇలా తన కుమారులతో చర్చిస్తూ ఉండగానే పెద్ద పర్వతంలాగా ఉన్న యజ్ఞవరాహమూర్తి దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా గర్జించాడు. ఆ గర్జన విన్న బ్రహ్మదేవుడు, మరీచి మొదలైన మహర్షులు అమితానందాన్ని పొందారు. వరాహస్వామి చేసిన ఘర ఘర ధ్వని వినగానే వారి దుఃఖం దూరమైంది. వారు ఆయన్ను స్తుతించసాగారు. వారితో పాటుగా జన తప సత్యలోకాల్లో నివసించే మునులు కూడా భగవంతుడైన యజ్ఞవరాహమూర్తిని పవిత్రమైన ఋగ్యజు సామవేద మంత్రాలతో స్తుతించారు. ఆ వరాహ భగవానుడు వేదాలను నిశ్వాస రూపంగా కలిగి ఉన్నాడు. వేదాలు ఆయన గుణాలను విరివిగా వర్ణిస్తున్నాయి. భగవంతుడు వారు పఠించిన వేదమంత్రాలను ఆలకించాడు. దేవతలకు శ్రేయస్సు కలగాలని మరోసారి పెద్దగా గర్జించాడు. గొప్ప ఏనుగు నీటిలోకి విలాసంగా ప్రవేశించే విధంగా ఆయన సముద్రంలోకి ప్రవేశించాడు. ఆయన యొక్క అవయవాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఆయన తన తోకను పైకెత్తి మెడ మీద జూలును విదిలుస్తూ ఆకాశంలో సంచరించాడు.
ఆయన చర్మం మీద వెంట్రుకలు మిక్కిలి వాడిగా పదునుగా ఉన్నాయి. తన డెక్కలతో ఆయన మేఘాలను చెల్లచెదురు చేస్తున్నాడు. మట్టిని పెకలించే వరాహ రూపంలో అవతరించిన ఆయన తెల్లని 2 కోరలతోనూ వెలిగిపోతున్న కన్నులతోనూ ప్రకాశిస్తున్నాడు. గొప్ప పర్వతంలాగా ఉన్నాడు. అలా మాయతో వరాహ రూపాన్ని ధరించిన శ్రీహరి తన ముక్కుతో భూమి ఎక్కడ ఉన్నదా అని ఆఘ్రాణిస్తూ వాసన చూస్తూ అన్వేషించసాగాడు. ఆయన యొక్క కోరలు భయాన్ని కలిగిస్తున్నా చూపులు దయతో నిండి ఉన్నాయి. ఆయన ఒకసారి తనను స్తుతిస్తున్న మహర్షులను తలెత్తి చూసి నీటిలోకి ప్రవేశించాడు. వజ్రపర్వతం వంటి ఆయన దేహం నీటిలో పడగానే ఆ వేగానికి సముద్రుడి ఉదరం శిథిలమైపోయింది. సముద్రుడు తరంగాలనే తన భుజాలను సారించి శబ్దము చేస్తూ ఆపదలో ఉన్నవాడిలా, ఓ యజ్ఞేశ్వర, నన్ను రక్షించు అని ఆక్రోశించాడు. అప్పుడు ప్రాతఃసవనం, మాధ్యాందిన సవనం, సాయం సవనం అనే 3 పర్వలు గల యజ్ఞమే స్వరూపంగా గల ఆ వరాహమూర్తి పొడవైన కత్తుల వంటి తన డెక్కలతో అపారమైన ఆ జలరాశిని ఒక పక్కకు నెట్టేశాడు. పాతాళమందు గల ఆ భూమిని ఒక్కపారి చూశాడు. ప్రళయకాలంలో నిద్రించబోయే ముందు భగవంతుడు తానే స్వయంగా ఆ భూమిని తన యందు ధరించాడు. వరాహమూర్తి తన కోరతో నీటిలో మునిగి ఉన్న భూమిని పైకెత్తి పాతాళం నుండి పైకి వస్తూ గొప్పగా ప్రకాశించాడు. ఇంతలో ఆ నీటిలో గొప్ప పరాక్రమవంతుడైనటువంటి హిరణ్యాక్షుడనే రాక్షసుడు గదను చేతిలో పట్టుకొని వరాహమూర్తి మీదకు దూకాడు. ఆయన దానికి అడ్డుపడ్డాడు. వరాహమూర్తికి ఆ రాక్షసుడిని చూడటంతోనే తీవ్రమైన కోపం వచ్చింది. ఆయన సుదర్శన చక్రంలాగా మండిపడ్డాడు. సింహము ఏనుగును దెబ్బతీసినట్లుగా ఆ హిరణ్యాక్షుణ్ణి ఆయన అవలీలుగా సమరించాడు. ఆ సమయంలో ఆయన పొడవైన మూతికి చెక్కెళ్లకు రక్తపు చారికలు అంటుకున్నాయి. అప్పుడు ఆయన గైరికాది ధాతువులతో కూడిన కొండ చర్యను తన గండస్థలంతో రాపిడి చేసిన పెద్ద ఏనుగులాగా ప్రకాశించాడు. తమాల వృక్షంలాగా నల్లగా ఉన్న వరాహ భగవానుడు తెల్లని తన కోనతో భూమిని ఎత్తుతూ కలువను తన దంతంతో పైకి ఎత్తే ఏనుగులా భాషించాడు. ఆ దివ్యమూర్తిని చూసి బ్రహ్మదేవుడు మొదలైన వారు చేతులు జోడించి వేదమంత్రాలతో ఇలా స్తుతించారు. పరాజయం అనేదే తెలియనివాడా, నువ్వు యజ్ఞాలకు పాలిస్తున్నావు. యజ్ఞాలనంతా కూడా నీకు జయము జయము. నువ్వు ఋగ్వేద, యజుర్వేద, సామవేదమయమైనటువంటి నీ దేహాన్ని విదిలిస్తున్నావు. నీకు నమస్కారం. నీ రోమకూపాలలో యజ్ఞాలు ఐక్యమై ఉన్నాయి. నువ్వు ఈ భూమిని ఉద్ధరించటం కోసమని ఈ వరాహ రూపాన్ని ధరించావు. అటువంటి నీకు నమస్కారం. ఓ దేవా, యజ్ఞమయమైన నీ ఈ రూపాన్ని దుష్టబుద్ధి కలవారు దర్శించలేరు. అది నిజంగా సంభవం కూడా కాదు. నీ చర్మమందు వైదిక ఛందస్సులు, రోమాలయందు దర్భలు, కంటియందు ఆజ్యము ఉన్నాయి. పాదాలయందు హోత, ఉద్గాత, అధర్వుడు, బ్రహ్మ అనేటువంటి 4 ఋత్విక్కులు కర్మ సమూహం ఉన్నది. ఓ వరాహ భగవానుడా, నీ ముట్టెయందు సృక్కు, ముక్కు రంధ్రాలయందు శృవము, పొట్టయందు ఇడాపాత్ర, చెవి చెల్లులయందు చమస పాత్రలు, నోటియందు బ్రహ్మభాగ పాత్ర, కంఠభాగమందు గ్రహాలు ఉన్నాయి. అగ్నిహోత్రమే నీ ఆహారం. నువ్వు యజ్ఞస్వరూపుడివి.
నువ్వు మళ్ళీ మళ్ళీ అవతరించడమే యజ్ఞంలోని దీక్షణీయేష్టి ఉపసత్తు అనే 3 ఇష్టులు నీ యొక్క మెడ. దీక్ష తరువాతాది అయినటువంటి ప్రాయణేయేష్టి యజ్ఞానికి ఆఖరులో చేసింది అయినటువంటి ఉదయనీయేష్టి నీ యొక్క కోరలు. ఉపసత్తుకు ముందు చేసే కర్మ ఆయన ప్రవర్గ్య నీ నాలుక. హోమము లేని సభ్యాగ్ని మరియు ఔపాసాగ్ని నీ తల. ఇష్టకాచయనాలే నీ ప్రాణాలు. ఎంత అద్భుతంగా వర్ణన చేస్తున్నారు వరాహస్వామి యొక్క రూపాన్ని. మాధవాయ నమః.